నమస్తే అండి. ఓం నమ శివాయ్. మేము ఈరోజు వేములవాడకి వెళ్దామని రెడీ అవుతున్నాము. సో నైట్ 12కి లేచాము. నైట్ 12కి ఎందుకు అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే అభిషేకానికి వెళ్దామని అనుకున్నాము. అభిషేకానికి వెళ్ళాలంటే మా ఇంటి నుంచి వేములవాడకి ఆల్మోస్ట్ 1.5 hours పట్టుద్ది టైము. సో 12కి లేచి ఇంటి ముందు అంతా క్లీన్ చేసుకొని ఊడ్చి చల్లి ముగ్గు వేసుకొని వెళ్ళాలి కదా. ఎంతైనా పాచి వాకిట్లను వెళ్ళొద్దు కదా. అందరం రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయలుదేరేసరికి 1 అయిపోయిందండి. సో ఆ టైంలో బయలుదేరాము ఇంటి నుంచి. వేములవాడకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2:30 అలా అయిందండి. సో వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతుంది. రాజన్న జిల్లాలో పుణ్యక్షేత్రం అన్నమాట. ఇది రాష్ట్ర రాజధానికి హైదరాబాద్కు 162 కిలోమీటర్స్ ఉంటుందండి. కరీంనగర్కి 36 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. అంతేకాదు ఇక్కడ పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులు తమ జాతకంలో ఉన్న శని దోష నివారణకు శని పూజలు చేయించుకుంటారు. ఈ గుడిలో కోనేరు కూడా ఉందండి. అలాగే ఇక్కడ పోచమ్మ గుడి కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులు తమ మొక్కులు అంటే కోడిని కొయ్యడము, మేకను కొయ్యడము అలా మొక్కు తీర్చుకుంటారు. ఇక్కడ భక్తులు ఒకరోజు నిద్ర చేస్తారనమాట. ఎక్కడ చూసారు కదా, అందరు పడుకొని ఉన్నారు. ఇంకెవ్వరు లేవలేదు ఆ టైంకి. ఆల్మోస్ట్ 2:30 అలా అయింది, 2:40 అలా అవుతుంది. సో ఆల్రెడీ అందరు కొంచెం లైన్ కట్టి ఉన్నారు. మేము వెళ్ళేసరికి అభిషేకానికి 4 కల్లా స్టార్ట్ చేస్తారండి. సో మేము వెళ్ళేసరికి 3 అయింది. ఒక 1 hour లైన్లో వెయిట్ చేసాము అభిషేకానికి. కూర్చున్నాక 4 కల్లా స్టార్ట్ చేశారు. అయినాక లైన్ కదులుతూ ఉండే. తర్వాత ఇక్కడ ప్రధాన ఆలయం మానేరు నది ఉపనది అయిన మూలవాగు ఉత్తర ఒడ్డున ఉందండి. ఇది కేఎన్ఆర్ జిల్లా కరీంనగర్ జిల్లా మంతిని మరియు మహాదేవ్పూర్ మధ్య గోదావరి నదిలో కలుస్తుంది ఈ వాగు అనేది. సో మేము గుడిలో లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇలా చుట్టూ అన్ని శివలింగాలు, నంది మనకి ఇలా దర్శనం ఇస్తాయండి. ఇవన్నీ దర్శించుకుంటూ మేము లైన్లో వెళ్ళాము. సో వెళ్తూ ఉంటే మనము ఆల్రెడీ మనం ఇష్టం దేంతో అభిషేకం చేసుకోవాలో అది మన చెంబులో వేసుకొని వెళ్ళాలి. కొందరు పాలు తెస్తారు, కొందరు నీరు, కొందరు కొబ్బరి నీళ్ళు, కొందరు చక్కెర, తేనె, ఇలా మన ఇష్టం ఏదైనా తీసుకెళ్ళచ్చండి. మనం స్వయంగా శివలింగానికి అభిషేకం చేస్తాము. తెల్లారి ఫస్ట్ టైం ఈ కోడలకు పూజ చేస్తున్నాం. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే అది అయ్యిందనుకోండి, ఇలా జంట కోడలు అని మొక్కు తీర్చుకుంటారు. ఆ కోడలు పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతారు అనమాట. ఒకసారి కానీ 3 సార్లు తిరుగుతారు. ఇది ముందర ద్వాదశమ్మ అండి వేములవాడ గుడిలో. ఇది బయట శివుడి విగ్రహం ఉందండి. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగడం అలా ఇలా జరుగుతూ ఉంటుంది. సో నైట్ తెల్లారంగా కాబట్టి అసలు ఎవరు మనుషులు మనకు కనబడట్లేదు. ఆల్మోస్ట్ అందరు పడుకొని ఉన్నారు. ఇది పక్కన భీమేశ్వర ఆలయం అండి. ఇక్కడ కూడా నంది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ముందర నవగ్రహాలు ఉంటాయి. పక్కన వినాయక స్వామి ఉంటాడు. దాని తర్వాత కొంచెం దూరం వెళ్తే అక్కడ పోషమ్మ గుడి కూడా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు అక్కడ అందరు భక్తులు మొక్కును తీర్చుకుంటారు. మనకు పార్కింగ్ కోసం అయితే చాలా విశాలమైన ప్లేస్ ఉందండి. చూస్తున్నారు కదా, చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది. సో ఇప్పటికైతే దర్శనం అయిందండి. చూడాలి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు దర్శనం చేసుకుంటారు. నమస్తే అండి.